నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాము. ఒక ఆమె ఉందంట, ఆమెకి ఆటో అటాక్ వచ్చిందంట. వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు, జాయిన్ చేశారు. ఇప్పుడు ఆమె ఆఖరి క్షణాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఆమె అనుకుంటా ఉంది, ఇంకా నేను తిరిగి ఇంటికి వెళ్ళనేమో, ఒకవేళ నేను మరణిస్తానేమో అని చెప్పేసి ఆమె అనుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తా ఉందంట. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమెని కనికరించి మరి ఆమెకి ఆయుష్ని పెంచాడంట. నేను నీ ప్రార్థన విన్నాను కాబట్టి నీకు 40 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు చెప్పాడంట. చెప్తే ఎప్పుడైతే దేవుడు 40 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పాడో ఇంకా ఆమె ఏం చేసిందంటే మరి ప్లాస్టిక్ సర్జరీ, ఆ సర్జరీ, ఈ సర్జరీలు అన్నీ చేయించుకుని నేను ఇంకా యవ్వనంగా కనపడాలి, ఎందుకంటే ఈ భూమి మీద నేను ఇంకా 40 సంవత్సరాలు బ్రతుకుతాను కాబట్టి నేను యవ్వనస్తురాల్లో కనిపించాలని చెప్పేసి మరి అన్నీ కూడా చేయించుకుని మరి హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉందంట. వచ్చినప్పుడు ఒక వ్యాన్ వచ్చి ఆమెని అక్కడికక్కడే గుద్దేసింది. వెంటనే ఆమె పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని ముందు నిలబడి ఆమె అడుగుతూ ఉందంట, ప్రభా ఏంటి ఎలా చేసావు నువ్వు? 40 సంవత్సరాల ఆయుష్ నాకు ఇస్తానని చెప్పావు కదా, మరి 40 సంవత్సరాల ఆయుష్ ఇస్తానని చెప్పి అప్పుడే నన్ను తీసుకున్నావు ఏంటని చెప్పేసి అడిగితే దేవుడు చెప్పాడంట, అమ్మ నీకు ఇస్తానని చెప్పాను సరే, కానీ నువ్వెవరో నాకు తెలియలేదు, మరి నీ ముఖం అంతా మార్చుకున్నావు కదా కాబట్టి నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పేసి చెప్పారంటే ఇది మనం వినడానికి కొంచెం నవ్వు వస్తుంది. కానీ ఈమె ఏం చేసింది అంటే మరి సౌందర్యం కోసం, భౌతికమైనటువంటి సౌందర్యం కోసం ఈమె పాకులాడింది. ఆ సౌందర్యం కోసం ప్రాణాన్నే తీసుకుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి మనం ఎందుకు వచ్చాము అంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యం కోసం మనం ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆత్మీయంగా మనం సౌందర్యవంతులుగా మార్చబడతాం. ఒకవేళ మనం సౌందర్యంగా ఉంటే మనుషుల్ని మనం ఇంప్రెస్ చేయొచ్చేమో కానీ దేవుని మాత్రం మనం ఇంప్రెస్ చేయలేము. దేవుడు మనల్ని బట్టి సంతోషించాలంటే, దేవుడు మనల్ని బట్టి ఆనందించాలంటే భౌతికమైనటువంటి ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎందుకు వచ్చి ఉన్నాము అంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని మనం అందరూ కూడా పొందుకుని ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి వచ్చాము. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలోంచి యెహోషువ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. ఇక్కడ మనం వాక్యాన్ని చూస్తే దేవుడు చెప్తా ఉన్నాడు యెహోషువతో, యెహోషువ ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేక ఉంటాడు, మోషేకి తోడై ఉంటున్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. మోషే మృతి పొందాడంట. మోషే దేవుడి చేతిలో బహుబలంగా వాడబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ మోషే కూడా మృతి చెందాడు. మోషే మృతి చెందిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది వస్తూ ఉంటుంది. ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతమైంది కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి దినము ఏదో ఒకటి ఖచ్చితంగా అందరికీ కూడా ఉంది. ఎంత గొప్పవారైనా కూడా మరణించాలి. మనం అనుకుంటూ ఉంటాము నేను ప్రేమించేవారు 100 సంవత్సరాలు బ్రతికితే బాగుండు అని చెప్పేసి మనం అనుకుంటాము, లేకపోతే నేను ఎప్పటికీ ఉండిపోతే బాగుండని చెప్పేసి మనము అనుకుంటాం. కానీ మనం ఎంత అనుకున్నా కూడా ఏదో ఒక రోజు మనము వెళ్ళాలి. అయితే మరణం అనేది అందరికీ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడి చేత బహుబలంగా వాడబడిన వ్యక్తి, ఇప్పుడు దేవుడి ప్రజల్ని నడిపించినటువంటి మోషేకి కూడా దేవుడి చిత్తానుసారంగా మోషే కూడా మృతి చెందాడంట. ఇప్పుడు మోషే మృతి చెందిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క బాధ్యత ఎవరికి అప్పగించాలి అంటే యెహోషువకి దేవుడు అప్పగించాలి. మోషే ఎంతో మంది కోట్ల మంది ప్రజల్ని నడిపించాడు. బైబిల్లో ఎవరి సమాధి అయినా మరుగు చేయబడి ఉందా అంటే మోషే సమాధి మాత్రమే మరుగు చేయబడి ఉంది. మోషే సమాధి బైబిల్లో ఎక్కడా కూడా మనకి కనపడదు. ఒకవేళ మోషే సమాధి కనపడితే అందరూ కూడా వెళ్ళి దాని యొక్క పుణ్యక్షేత్రంగా మార్చి అందరూ కూడా ఒకవేళ దేవుడికి చెందాల్సిన మహిమ దానికి ఎక్కడ చెందనిస్తారో, ఆ సమాధిని ఎక్కడ ఆరాధిస్తారో అని చెప్పి దేవుడు మోషే యొక్క సమాధిని మరుగు చేశాడు. దేవుడికి చెందవలసినటువంటి మహిమ ఎవరికి కూడా ఆయన చెందనివ్వడు. కాబట్టి ఆ మహిమ ఇంకెవరికి చెందకూడదని చెప్పి మోషే యొక్క సమాధిని మరుగు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోషే మృతి చెందిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి నాయకుడు ఎవరు చెప్పండి?
ఇప్పుడు ఎంతగానో మరి చాలా బహుబలంగా మరి ఎంతో చక్కగా మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. మరి ఇంతగా నడిపించాడు, ఎంతో మంది లక్షల మంది కోట్ల మంది అక్కడ ఉన్నారు. మరి ఇంత అనేకులు నడిపించడానికి వారికి ఒక నాయకుడు కావాలి. మోషే మృతి చెందిన తర్వాత నాయకుడు ఎవరు అంటే దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఆయన ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. మన జీవితాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, అక్కడ ప్రజలంతా కూడా అనుకుని ఉండొచ్చు మోషే మృతి చెందాడు, ఇప్పుడు మాకు తర్వాత ఎవరని చెప్పేసి వారు అనుకోవచ్చు. మన పరిస్థితి కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది. ఒకవేళ ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల రాకపోతే నా కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, తర్వాత ఒకవేళ ఈ ఉద్యోగం రాకపోతే తర్వాత మా పరిస్థితి ఏంటి, ఒకవేళ ఆ లోన్ రాకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి మన పరిస్థితులు బట్టి తర్వాత ఏమవుతుందో అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాము, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. కొన్ని అనుకోని పరిస్థితులు ఉంటాం, మనం వెళ్ళినప్పుడు మనం చాలా కంగారు పడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, తర్వాత పరిస్థితి ఏంటి అని చెప్పి అప్పుడు మనం ఆలోచన చేస్తా ఉంటాం. కానీ దేవుడు మాత్రం అప్పటికప్పుడు ఆలోచన చేసేటటువంటి దేవుడు కాదు. తన ప్రజల విషయంలో ఆయన ముందే ఆలోచన కలిగి ఉంటాడు. వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి దేవుడు ముందే ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి మోషే మృతి చెందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు, మోషేకి తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. దేవుడు చెప్తా ఉన్నాడు, మన పితరులకు తోడై ఉండినట్లు మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవచాలడు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు అంటే దానికి అర్థం ఏంటి అంటే నువ్వు ఎవరితో యుద్ధం చేసినప్పటికీ, ఎవరితో పోరాడినప్పటికీ కూడా విజయం నీకే కలుగుతుంది. ఆ పోరాటంలో ఎవరు గెలరో నువ్వు మాత్రమే గెలుస్తావని చెప్పేసి అర్థం. దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవచాలంటూ నేను నీకు మోషేకి తోడై ఉన్నట్లుగా నీకు నేను తోడై ఉంటాను అని చెప్పి ఇక్కడ దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నిజానికి మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటటువంటి బాధ్యత యెహోషువకి అప్పగించినప్పుడు యెహోషువని దేవుడు సిద్ధపరచలేదన్న ఉద్యోగం చేసేటప్పుడు దానికి పనికి ముందు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ముందు ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు పోస్ట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు యెహోషువని దేవుడు సిద్ధపరచాలి. నిజానికి బాధ్యత అంతా కూడా యెహోషువకి అప్పగిస్తూ ఉన్నప్పుడు యెహోషువ అనుకుని ఉండొచ్చు, అయ్యా మోషేకి అయితే చాలా వయసు ఉంది, చాలా అనుభవం ఉంది, మరి నాకు ఏ వయసు లేదు, ఏ అనుభవం లేదు, నేను దీన్ని ఎలా నడిపించగలనని చెప్పి యెహోషువ అనుకుని ఉండొచ్చు. ప్రభు మరి మోషే మాట ఈ ప్రజలు వినలేదు, మోషే మీదే మీరు తిరుగుబాటు చేశారు, మరి నా మాట మీరు వింటారా, నేను వీరిని నడిపించగలనా అని చెప్పేసి యెహోషువ అనుకుని ఉండొచ్చు. అతని హృదయంలో ఒక ప్రశ్న, ఒక ఆలోచన అతనికి కలిగి ఉండొచ్చు. కానీ ప్రభు మరి భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు, చాలా ఓర్పు కలిగిన వాడు, చాలా సహనము కలిగిన వాడు. మరి నాకు అంత ఓర్పు, అంత సహనము నాకు లేదే, మరి నేను వారిని ఎలా నడిపించగలుగుతాను, వారు ఒకవేళ నా మాట వింటారా, వారిని నడిపించగలనా లేదా అని చెప్పి ఒకవేళ యెహోషువ హృదయంలో ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మోషేకి తోడై ఉంటున్నట్లుగా నీకు నేను తోడై ఉంటాను అని చెప్పేసి దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే మరి వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వారంట మరి ఎర్ర సముద్రాన్ని వారు దాటారంట. ఎరుకు పట్టణము చాలా ఎత్తైనటువంటి పట్టణము, చాలా ఎత్తైన ప్రాకారాలు కలిగినటువంటి పట్టణము ఎరుకు పట్టణము. ఇప్పుడు అందులో చాలా మంది అనేకులు దాంట్లో నివాసము చేస్తా ఉన్నారంట. అలాంటి ఎరుకో పట్టణాన్ని వీరు జయించారు. దేవుడు ఎరుకో పట్టణం మీద వారికి జయాన్నిచ్చాడు. తర్వాత ఎర్ర సముద్రాన్ని వారు దాటారు. ఎర్ర సముద్రము వారు దాటేటప్పటికి మోషే ఉన్నాడు. మోషే ఆ బాధ అంతపడి, ఆ తలనొప్పి అంతా కూడా మోషే ఎర్ర సముద్రము వారిని దాటించాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే నడిపించాడు. ఇప్పుడు మోషే మృతి నొందిన తర్వాత యెహోషువ పరిపాలనలో ఇప్పుడు యోర్దాను సముద్రము వారికి ఎదురుపడింది. ఈ యోర్దాను నదిని వారు దాటి ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు వారిని ఇశ్రాయేలు ప్రజలను ఆ నది దాటించవలసిన బాధ్యత యెహోషువ మీద ఉంది. యెహోషువ కూడా దేవుడు చెప్పినట్లుగానే చేసి ప్రజలు మరి ఆ నది దాటించి ముందుకు తీసుకుని వెళ్ళాడు. ప్రతి పట్టణం మీద కూడా వారికి జయం కలుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజంగానే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవచాలని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లుగా నిజంగానే ప్రతి
పరిస్థితుల్లో కూడా అతనికి జయాన్ని ఇస్తూ మరి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒక్కనొక సమయం వచ్చింది, యోర్దాన్ని వారు దాటి ముందుకెళ్లారు, ఎర్ర సముద్రం దాటి ముందుకెళ్లారు. అన్ని దాటిన తర్వాత ఇప్పుడు ఆయి అనేటటువంటి ఒక పట్టణం వారికి ఎదురుపడింది. ఆ పట్టణాన్ని కూడా వారు దాటి ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి రాజులు ఏం చేస్తూ ఉంటారు అంటే కొంతమంది వేగుల వారిని పంపిస్తా ఉంటారు. ఎందుకంటే ఆ పట్టణము ఎలాంటిది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అని చెప్పి తెలుసుకుని రావడానికి మరి కొంతమంది వేగుల వారిని వారు ముందు యుద్ధానికి ముందు పంపిస్తా ఉంటారు. కాబట్టి కొంతమంది వేగుల వారిని వారు పంపించారు. పంపించిన తర్వాత వారు వచ్చి చెప్పే సమాచారం ఏంటి అంటే ఆయి పట్టణం అనేది చాలా చిన్న పట్టణము, కాబట్టి దాని మీదకి కేవలం 3,000 మంది వెళ్ళి దాని మీద జయం పొంది రావచ్చు అని చెప్పేసి వారు చెప్పారు. చెప్పిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి అంటే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాము. యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశం అంతటను వ్యాపించును. యెహోషువకి మరి ప్రతి పట్టణం మీద కూడా విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ప్రతి యుద్ధంలో కూడా దేవుడు అతనికి జయాన్ని ఇచ్చి ముందుకి నడిపించాడు. కాబట్టి యెహోషువ జయ జీవితంతో మరి దేవుడు మాకు తోడై ఉన్నాడు, కాబట్టి ఎలాంటి సమస్య మాకు రాదు అని చెప్పి అనుకుంటున్నాడు. మరి నిజానికి జయ జీవితం కలిగి జీవిస్తున్నటువంటి యెహోషువ కంట దేవుడు తోడై ఉన్నాడంట. నిజంగా వాగ్దానం చేసినట్లే ప్రతి యుద్ధంలో కూడా అతనికి జయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడంట. అతని కీర్తి అంతా కూడా మరి దేశం అంతటా కూడా దేవుడు వ్యాపింపజేశాడంట. నిజానికి మంచి పేరు కోసం మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాము, చాలా ప్రాకులాడుతూ ఉంటాం, మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి చాలా మనము ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మంచి పేరు మనకి ఎవరు ఇవ్వాలి అంటే దేవుడే మనకి ఇవ్వాలి. మనకి ఘనతనిచ్చేది దేవుడే, మంచి పేరునిచ్చేది కూడా దేవుడే. హల్లెలూయా. కాబట్టి తన కీర్తి అంతటిని కూడా దేవుడు దేశం అంతటా కూడా వ్యాపింపజేశారు. ఇప్పుడు జయ జీవితంతో మీరు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనుకుని ఉండొచ్చు, యెహోషువ మాకు రాజు అయిన తర్వాత నిజానికి జయం మాకు దేవుడు ఇస్తా ఉన్నాడు, ప్రతి సమయంలో జయంతో మేము ముందుకు సాగుతున్నాము, అంత బాగుందని చెప్పేసి వారు అనుకుంటున్నటువంటి సమయంలో జరిగిన సంఘటన ఏంటి అంటే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోదా గోత్రములో జెరహు మునిమనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. చాలండి. ఇప్పుడు అంతా జయం వస్తుంది అనుకునేటటువంటి సమయంలో వీరి జీవితంలో జరిగిన సంఘటన ఏంటి అంటే ఆయి పట్టణానికి వెళ్ళేటప్పుడు దేవుడు యెహోషువకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అంటే మీరు ఆయి పట్టణానికి వెళ్ళిన తర్వాత, ఎరుకో పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శపితమైన వాటిలో దేనిని కూడా మీరు ముట్టుకోకూడదు, దేన్ని కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పేసి దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మరి అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్లోనే ఒక సైనికుడు అనేటువంటి ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆకాను అని అతనికి తల్లిదండ్రుల పేరు పెట్టారు. ఆకాను అనే మాటకి అర్థం ఏంటి అంటే మరి తొందరపాటు, కష్టము అని చెప్పేసి అర్థము. ట్రబుల్ అనే అర్థమాలు కూడా సమస్యలు అతను కలుగు చేస్తా ఉంటాడు. ఆకాను అనే తల్లిదండ్రుల పేరు పెట్టారు. ఎవరు కూడా తల్లిదండ్రులు మరి మంచి పేర్లు పిల్లలకు పెట్టాలని చూస్తారు, కానీ చెడ్డ పేరు ఎవరు కూడా పెట్టరు. మనం ఒక మంచి పేరు కలిగి ఉండాలని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఒక గ్రామంలో అంటే ఒక తల్లి ఉందంట. ఇప్పుడు ఆ తల్లికి పిల్లలు కొడతా ఉన్నారు. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోతా ఉన్నారంట. పిల్లలు ఎవరు కూడా బతకట్లేదు. అలాంటి సమయంలో ఆమె అనుకున్నట్ట, ఏదో చెడ్డ పేరు నేను నా పిల్లలకి పెట్టాలి, అప్పుడైనా పిల్లలు బ్రతుకుతారేమో అని చెప్పేసి ఆమె అనుకుందంట. అనుకుని పెద్ద కుమారుడు పుట్టాడంట. పుట్టిన తర్వాత ఆ కుమారుడికి ఒక పేరు పెట్టిందంట. ఏంటి అంటే అబద్ధము అని చెప్పేసి పేరు పెట్టిందంట. అబద్ధమని పేరు కొడితే మరి పెట్టిన తర్వాత ఏంటో మరి అదృష్టమో ఏంటో తెలీదు, ఆ కుమారుడు బతికేస్తాడంట. బతికేసిన తర్వాత మళ్ళా తర్వాత ఇంకో కుమారుడు పుట్టాడు. పుట్టినప్పుడు మళ్ళీ ఆ తల్లి అనుకుందంట, ఈ పేరు బాగా కలిసి వచ్చింది, ముందు పిల్లలు ఎవరో బతకలేదు, కానీ ఈ పేరు పెట్టిన తర్వాత పిల్లలు బ్రతుకుతున్నారని చెప్పేసి మళ్ళీ రెండో కుమారుడికి కూడా అబద్ధమని పేరు పెట్టిందంట. పెద్ద కుమారుడి పేరేమో పెద్ద అబద్ధము, చిన్న కుమారుడి పేరేమో చిన్న అబద్ధం అని చెప్పేసి పేరు పెట్టిందంట. పెట్టిన తర్వాత వీరిద్దరు ఎలా బ్రతుకుతా ఉన్నారు అంటే
మొత్తం నోరిపితే అన్నీ కూడా అబద్ధాలే చెప్తున్నారంట. అసలు సత్యం పలకట్లేదు, నిజాలు ఏమి చెప్పట్లేదు అన్న అబద్ధాలు చెప్తానే ఉన్నారంట. ఆ అబద్ధాలతో తల్లిని కూడా పోత కొట్టిస్తా ఉన్నారంట. అలాంటి సమయంలో తల్లి బాధపడి ఉండొచ్చు. అయ్యో అనవసరంగా నేను ఎలాంటి పేరు పెట్టానే అని చెప్పేసి తల్లి బాధపడి ఉండొచ్చు. సరే, అయితే ఆకాను అనే పేరు తల్లిదండ్రులు ఆ వ్యక్తికి పెట్టారు. ఆకాను అనే పేరుకి అర్థం ఏంటంటే సమస్య, కష్టము, తొందరపాటు అని చెప్పేసి అర్థం. ఇప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, మీరు యెరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ శపితమైన వస్తువులు మీరు దేన్ని కూడా ముట్టకూడదు, మీ కంటికి ఏది కనిపించినా దాన్ని మీరు తీసుకోకూడదు, దేన్ని అసలు మీరు ముట్టకూడదు అని చెప్పేసి చెప్పాడు. మీరు ఏది ముట్టకుండా ఉంటే నేను మీకు జయాన్ని ఇస్తాను అని చెప్పేసి దేవుడు యెహోషువతో చెప్పాడు. అయితే ఈ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని ముట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాము. మళ్ళీ ఒకసారి 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాము. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జరాము మునుమనవడును, జద్ది మనవడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించను. చూడండి, ఇక్కడ ఒకే వ్యక్తి చేసినటువంటి తప్పు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఈ వ్యక్తి మాత్రమే కొంత ధనాన్ని, కొంత బంగారము, కొంత వెండి అది తీసుకుని దాచుకున్నారు. ఒకే వ్యక్తి చేసినటువంటి తప్పు వల్ల దేవుడు ఇశ్రాయేల్ ప్రజల అందరి మీద కూడా కోపించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. నిజానికి ఒకే వ్యక్తి తప్పు చేశాడు, అయినప్పటికీ అందరి మీదకి కూడా దేవుని యొక్క కోపము వచ్చింది. ఇతను అనుకున్నాడు, నేను ఒక్కడే కదా తప్పు చేశాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, దేవుడు అలాగే చెప్తాడు, ఆజ్ఞలు ఇవ్వడం ఆయనకి సరదా, ఆజ్ఞలు మీరడం మాకేమో సరదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. దేవుడు ప్రతిదీ అలాగే చెప్తూ ఉంటాడు. అయితే మనం అన్ని వినాలా? ఒకవేళ నేను తీసుకుంటే ఎవరికి తెలుస్తుంది, నాకు తప్ప ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. నన్ను పట్టించుకునేవారు ఎవరున్నారు, నన్ను గమనించేవారు ఎవరున్నారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. నేను రోజుకి ఎన్నో మాటలు మాట్లాడతాను, ఎన్నో పనులు నేను చేస్తాను, నేను చేసే పనులన్నీ ఎవరు చూస్తున్నారు, నేను మాట్లాడే మాటలన్నీ ఎవరు వింటున్నారు, నేను ఎవరు గమనిస్తున్నారు, నా జీవితాన్ని గురించి నాకే గుర్తింపు లేదు, నా జీవితాన్ని నేనే పట్టించుకోను, నన్ను గురించి పట్టించుకునేవారు ఎవరున్నారు అని చెప్పేసి వ్యక్తి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతిదీ కూడా పట్టించుకుంటున్నాడు. ఈ వచనాన్ని మనం చూస్తే ఈ వచనంలో మనకి అర్థమయ్యే మాట ఏంటంటే దేవుడు ప్రతిదీ కూడా ఆయన గమనిస్తాడు అని అర్థం. ప్రతిదీ కూడా ఆయన పట్టించుకుంటాడు, ప్రతిదీ ఆయన చూస్తాడు, ప్రతిదీ కూడా ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి అనుకున్నాడు, నేను చేసిన తప్పు నాకు తెలుస్తుంది, నేను దాచిపెట్టుకుంటే ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి అనుకున్నాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను చేసిన తప్పులు ఎవరికి తెలీదు, నేను రహస్యంగా చేసేది ఎవరికి తెలీదు, నేను ఏది మాట్లాడినా కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే నా చుట్టూ ఎవరు లేరని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వారికి తోచింది చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతారు. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి, మనం ఏది మాట్లాడినా ఏది చేసినా మనల్ని పట్టించుకునేవారు ఉన్నారు, మనల్ని గమనించేటటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ వ్యక్తి దాచిపెట్టుకున్నాడు. నాకే తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలకు తెలియదు కదా, దేవుడు ఆజ్ఞిస్తే నేను ఆజ్ఞ మీరేనని చెప్పి ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి దాచుకుని కొంత తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. చూడండి, 3వ వచనం చదువుదాము. ఆలీపురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి ఆయన పట్టుకునవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళలేలా, వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళింది, కానీ వారు వారి ఎదుట నిలవలేక పారిపోయి. అప్పుడు వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి శబరీము వరకు వారిని తరిమి హోరాతులు వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయింది. చూడండి, ఇక్కడ మీరు అనుకున్నారు కేవలం 3,000 మందితో మేము ఈ పట్టణాన్ని జయించవచ్చు అని చెప్పేసి,
వారు అనుకున్నారు కానీ విజయం మాత్రం రాలేదు. వారి హృదయాలు, వారి గుండెలు ఏమైపోయాయంటే నీరైపోయినట్లుగా మనం వాక్యంలో పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యెహోషువకి ఆలోచన వచ్చి ఉండొచ్చు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా, దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, ఏ మనుషుడు నీ ఎదుట నిలువ చాలని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కదా, మరి మోషేకి తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటానని వాగ్దానము చేశాడు కదా, మరి వాగ్దానము ఏమైంది, ఎందుకు విజయం రాలేదని చెప్పేసి మరి యెహోషువ హృదయంలో ఆలోచన కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఒక్కడు చేసిన తప్పుకి పరిస్థితి ఏమైందంటే జయము వారికి రాలేదు. ఒకే వ్యక్తి తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయము, ఒకే వ్యక్తి ఆశించి తీసుకున్నటువంటి నిర్ణయము వారికి మొత్తానికి, ఇశ్రాయేల్ ప్రజలు మొత్తానికి జయం రాకుండా చేసి మనం అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదము రావట్లేదు, ఈ ఒక్క వ్యక్తి అవిధేయత వల్ల వారికి జయము రాలేదు. మనం అనుకోవచ్చు, నా ఆశీర్వాదాలు ఎవరు ఆపేస్తున్నారు, వాళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఎవరు ఆపట్లేదు, కానీ మన అవిధేయత వల్ల మనమే ఆపేసుకుంటూ ఉన్నాం. దేవుడు వాగ్దానం అయితే చేశాడు, కానీ ఆ వాగ్దానాన్ని దేవుడే పక్కన పెట్టి దేవుడే మౌనమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం అవిధేయంగా జీవిస్తూ ఉంటే దేవుడు కూడా ఏమి చేయలేడు. మన అవిధేయతను బట్టి ఆయనకి మేలు చేయాలని ఉంటుంది, దేవుడికి మన పట్ల కార్యం చేయాలని ఆయనకు ఉంటుంది. కానీ మన అవిధేయత వల్ల దేవుడి చేతులు మనమే కట్టి పడేస్తున్నాం. మన అవిధేయత వల్ల దేవుడు ఏమీ చేయకుండా ఆయన చేతులు కట్టుకుని మౌనంగా కూర్చుంటూ ఉంటాడు. కాబట్టి వీరి అవిధేయత వలన, ఈ వ్యక్తి అవిధేయత వలన ఈ పట్టణం మీద వారికి జయము రాలేదంట. కాబట్టి యెహోషువ అనుకుని ఉండొచ్చు, అయ్యా ఏంటి వాగ్దానం నాకు ఇలా చేసావు, వాగ్దానం చేసావు కానీ దాన్ని నువ్వు నెరవేర్చలేదు ఏంటని చెప్పి యెహోషువ అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు మౌనం అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనం చేసేదానికి మనము వెల ఖచ్చితంగా చెల్లించాలి. మన అవిధేయతకి మనం ఖచ్చితంగా వెల చెల్లించాలి. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, కానీ ఆ రక్షణ మనం ఏమి చెల్లించలేదు. దేవుడు మనల్ని వంకాయలు, టెంకాయలు లేకపోతే డబ్బులు ఏది అడిగి మనకి రక్షణ ఇవ్వలేదు. కానీ ఉచితంగానే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. రక్షణ అయితే ఉచితంగా ఇచ్చాడు, కానీ మరి మనం దానికి ఎలాంటి వెల కూడా చెల్లించలేదు. కానీ మన అవిధేయతకి మనం ఖచ్చితంగా వెల అనేది చెల్లించాలి. కాబట్టి ఈ అవిధేయత వల్ల వారికి జయము రాకుండా పోయింది. ఇప్పుడు మనం వాక్యాన్ని కనుక ఒకసారి చూస్తే 6వ వచనం చదివాము. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళిని పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయునట్లు అమోనీయుల చేతికి మమ్మను అప్పగించుటకి ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? చాలండి. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఓటమి రాగానే నిజమైన దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఏంటంటే దేవుడి దగ్గర మనం అడగాలి, దేవుడి దగ్గర మనము అడగాలి. ప్రభు ఎందుకు మాకు ఈ ఓటమి వచ్చింది, అయ్యా మమ్మల్ని కనికరించు, ఎందుకు మాకు ఈ ఓటమి వచ్చింది, ఒకవేళ మాలో ఏమైనా తప్పు ఉందా, ఒకవేళ మేము ఎక్కడైనా తప్పిపోయామో మాకు చూపించు అని చెప్పి యెహోషువ నిజమైన నాయకుడిగా ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభు ఎక్కడ తప్పిపోయామో మాకు చూపించి మమ్మల్ని కనికరించయ్యా, ఎందుకు మాకు ఈ ఓటమి వచ్చిందని చెప్పి దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. నిజానికి మనము ఒక ఓటమి గుంట వెళ్తున్నప్పుడు, ఒక అవమానం గుంట మనం వెళ్తున్నప్పుడు, మన జీవితంలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినా ఏది వచ్చినా దేవుడి బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడి సన్నిధికి మనం వచ్చి, అయ్యా నేను ఎక్కడ తప్పిపోయాను, ఎందుకు నాకు ఈ రోగము వచ్చింది, ఎందుకు నాకు ఈ బలహీనత వచ్చింది, ప్రభు ఎందుకు నాకు ఈ అవమానము వచ్చింది, ఎందుకు ఈ ఓటమి నాకు వచ్చిందని చెప్పి దేవుడి దగ్గర మనం ఖచ్చితంగా అడగాలి. యెహోషువ అదే చేస్తున్నాడు. అయ్యా మమ్మల్ని కనికరించు, మాకు ఎందుకు ఈ ఓటమి వచ్చిందని చెప్పి యెహోషువ దేవుని అడుగుతూ ఉన్నట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. దేవుడు ఖచ్చితంగా మనకి చూపిస్తాడు. నిజమైన స్నేహితుడంట మరి ప్రేమించి గాయాలు చేస్తాడంట. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. నిజంగా మనల్ని ప్రేమించి
ప్రేమించే వాళ్ళైతే మనం ఎక్కడైనా తప్పిపోతే మన తప్పుని వారు మనకి తెలియజేస్తారు, మన పొరపాట్లు వారు మనకి చెప్తారు. నిజంగా ప్రేమించేవారైతే, ఒకవేళ ప్రేమ లేని వారు మన మీద ప్రేమ ఉన్నట్లు ఒకవేళ నటించేవారైతే, మనం తప్పిపోతున్నప్పటికీ తప్పు చేస్తున్నప్పటికీ కూడా వారు మన వెనకాల ఉండి మంచిగానే చేస్తున్నాం, బాగుందని చెప్పి మనల్ని సూపర్, నువ్వు సూపర్, ఏది చేసినా కూడా మంచిదే అని చెప్పేసి వారు మనల్ని పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే నిజంగా వారు మనల్ని నటిస్తున్నారు తప్ప నిజంగా మనల్ని ప్రేమించట్లేదు. కాబట్టి మనం తప్పులు చేస్తూ కింద పడాలి, గోతులో పడాలని చెప్పేసి అనుకునేవారు. అలా మనం ఏది చేసినా కూడా మన వెనకాల నుండి చప్పట్లు పడుతూ చెడు పని చేసినా కూడా మంచిదే అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ప్రేమించేవాడు అంట వాడు గాయాలు చేస్తాడంట. తప్పు చేస్తే తప్పు చేస్తామని చెప్పి చెప్తానంట. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనం అడిగినప్పుడు, ప్రభు నేను ఎక్కడ తప్పిపోతున్నానో నాకు చూపించాలని దేవుని మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి లోపాలు మనకి తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ అడుగుతూ ఉన్నాడు, ప్రభు మాకు విజయాన్ని ఇస్తానని చెప్పి నువ్వు చెప్పావు, మాకు తోడుగా ఉంటాను, ఏ మనుషులు కూడా నీ ఎదుట నిలవచాలని చెప్పి నువ్వు చెప్పావు, మోషేకి తోడై ఉన్నట్లు నాకు తోడై ఉంటానని చెప్పావు, మరి విజయాన్ని ఇస్తానని చెప్పి ఎందుకు ఈ ఓటమి మాకు వచ్చిందని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు వెంటనే మరి ఆకాను యొక్క తప్పుని దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తాము. 11వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపథమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్యుల్లో దాన్ని ఉంచుకొని అన్నారు. యెహోషువ మరి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రభు నాకు చూపించడానికి ఎప్పుడు అడిగాడో వెంటనే దేవుడు ఆకాను చేసినటువంటి తప్పుని దేవుడు బయలుపరిచినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎక్కడ తప్పిపోతున్నామయ్యా నాకు చూపించడానికి దేవుడు మనం ఖచ్చితంగా అడగాలి. ఒకవేళ మీ పిల్లలు తప్పు చేశారనుకోండి, పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులుగా ఉన్నవారు మీరు ప్రార్థన చేయాలి. ప్రభు ఒకవేళ నా పిల్లల్ని పెంచడానికి ఒకవేళ నా పెంపకము సరిపోలేదేమో, నేను సరిగ్గా వారిని పెంచలేదేమో, వారి భవిష్యత్తు బాగు చేయాలని అనైనా మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఎక్కడ తప్పిపోతున్నానో అయ్యా అక్కడ నువ్వు నన్ను సరి చేయని చెప్పి మనము ప్రార్థన చేయాలి. యెహోషువ ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆకాను చేసినటువంటి తప్పుని దేవుడు బయలుపరిచాడు. దొంగ దొరకనంత వరకు కానీ దొరికిన తర్వాత దొంగ అనే విషయము తెలుస్తుంది. దొరకనంత వరకు కూడా చాలా దొరల అందరిలోనూ చాలా చక్కగా తిరుగుతా ఉంటాడు. కానీ దొరికిపోయిన తర్వాత అతని యొక్క పాపం, అతని యొక్క దొంగతనం ఏంటనేది ఎప్పుడు బయట పడుతూ ఉంటుంది. కాబట్టి మరి వెంటనే అతని యొక్క పాపాన్ని, అతని యొక్క తప్పుని దేవుడు బయలుపరిచాడు, యెహోషువకు చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు, అన్నీ కూడా దేవునికి తెలుసు. మన అతిక్రమాలు దేవునికి తెలుసు. అందుకే దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 19వ కీర్తన 12వ వచనం చదువుదాము. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము చనండి. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కొంతమంది దొంగలు దొరికిన తర్వాత కూడా ఒప్పుకోవడానికి చాలా మొహమాట పడతా ఉంటారు. తప్పు చేసిన తర్వాత అర్థంగా దొరికిపోయిన తర్వాత కూడా నేను చేయలేదు అని చెప్పేసి బొంకుతా ఉంటారు. చేసిన పాపాలు ఒప్పుకోవడమే ఇష్టం ఉండదు. అలాంటిది ఇక్కడ దావీదు భక్తుడు చేస్తా ఉన్నాడు, ప్రభు నేను రహస్యంగా చేసిన పాపాలు నువ్వు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మనం రహస్యంగా చేసే పాపం కూడా ఆయనకి తెలుసు. మనం బయట చేసిన పాపాలు తెలుసు, బహిరంగంగా చేసింది దేవుడికి తెలుసు, రహస్యంగా మనం చేసింది కూడా దేవుడికి తెలుసు. మనమైతే అనుకుంటాం నేను రహస్యంగా చేశాను కాబట్టి ఎవరికి తెలీదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకోవడానికి కూడా మనము ఇష్టపడము. ఎందుకంటే ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే నా విలువ ఎక్కడ తగ్గిపోద్దో, దేవుడి దగ్గర నా విలువ ఎక్కడ పడిపోద్దు అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాం. కానీ దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా నేను రహస్యంగా చేసిన పాపాలు నాకు బయలుపరచు, వాటిని క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాను పాపం చేసి ఉన్నాడు, ఆకాను దొంగతనం చేసి ఉన్నాడు. ఇప్పుడు రహస్యంగా దాని నుంచి ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, నేను దాచుకున్నట్లు తీసుకున్నట్లు ఎవరు చూడలేదు, అది నేను దాచిపెట్టేస్తాను కదా ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు యెహోషువ అడిగిన తర్వాత దాన్ని
బయలుపరిచాడు. మళ్ళీ ఒకసారి అక్కడికి వద్దాము, వాక్యం దగ్గరికి 21వ వచనం చదువుదాము. దోపుడు సొమ్ములో ఒక మంచి చీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది. పాపానికి కూడా ఒక స్టేజ్ అనేది ఉంటుందంట. ఆ రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్తూ ఉంటే చెప్తూ ఉంటారు, ఇంకా స్టేజ్ దాటిపోయింది, ఇంకా మరి వైద్యం చేసినా కూడా ఏమి పనవదు, ఎందుకంటే స్టేజ్ దాటిపోయిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన పాపానికి కూడా స్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పాపానికి ఇక్కడ మనం చూస్తే మొదటిగా చూసాడంట. చూడడం అనేది ఒక స్టేజ్, తర్వాత చూసిన తర్వాత దాన్ని ఆశించాడంట. ఆశించడం అనేది రెండో స్టేజ్గా ఉంది. ఇప్పుడు పాపాలు కూడా స్టేజ్లో ఉంటాయి. చూశాడు, చూసిన తర్వాత చూసినట్లుగా ఉంటే సరిపోదు, కానీ చూసిన తర్వాత అది నాకు కావాలి అని చెప్పేసి ఆశించాడు. మనం ఎక్కడైనా ఏదైనా చూస్తే వెంటనే అది నాకు కావాలి, వాళ్ళ దగ్గర ఉన్నది ఖచ్చితంగా నాకు రావాల్సిందే అని చెప్పేసి కొంతమంది పట్టుబడతా ఉంటారు. ఎలాగైనా వారి దగ్గర ఉన్నది నేను సంపాదించాలి, అది నా దగ్గరికి వచ్చేయాలంతే అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది చూసిన తర్వాత ఆశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏది కూడా ఆశించకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నీ పొరుగు వారిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు అని చెప్పి దేవుడు ఆజ్ఞని ఇస్తా ఉన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. చాలండి, నీ పొరుగు వాని ఇల్లు నువ్వు ఆశించకూడదు. ఒకవేళ నీ పక్క వారి బండిని నువ్వు ఆశించకూడదు, నీ పక్క వారి కారుని నువ్వు ఆశించకూడదు. మనకి ఏదైనా చూస్తే వెంటనే ఆశ కలుగుతూ ఉంటుంది. ఆశించిన తర్వాత ఆశించింది చూసిన తర్వాత అది వెంటనే మన సొంతం కావాలని చెప్పేసి దొంగలు ఉన్నారనుకోండి, ఒక ఫోన్ చూసారనుకోండి, ఫోన్ చూసిన తర్వాత వెంటనే మాట్లాడుతూ ఉంటారు, పక్క నుంచి వెళ్ళి దాన్ని లాక్కుని వచ్చేస్తూ ఉంటారు. ఎవరి మేళలోనే ఒక చికెన్ చూస్తారనుకోండి, తర్వాత వెంటనే చూసిన తర్వాత ఆశ కలుగుతూ ఉంటుంది. ఇది తీసుకుంటే నాకు ఆ డబ్బులు ఎందుకన్నా ఉపయోగపడతాయని చెప్పి ఆశ కలుగుతూ ఉంటుంది, వెళ్ళి లాక్కుని వచ్చేస్తూ ఉంటారు. ఫోన్లో ఈ మధ్యలో వీడియోలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే హోమ్ టూర్ వీడియోలు, మా కిచెన్ చూడండి, మా బెడ్రూమ్ చూడండి, మా కిటికీ చూడండి, మా డోర్ చూడండి ఎలా ఉందో అని చెప్పి హోమ్ టూర్ వీడియోలు తీస్తూ ఉన్నారు. చూసేటప్పుడు అన్నీ చూస్తూ ఉంటారు, ఆ వీడియోలన్నీ కూడా చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత మనం కూడా కొంచెం అలా తయారయ్యి వాళ్ళ మనం కూడా నీట్గా చదువుకుంటే పర్లేదు, మనం చదువుకోము, అలా చూస్తాం మాత్రమే. కానీ దొంగలు చూసిన తర్వాత వారికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. మీరే మాకు అవకాశం ఇచ్చారు, మీ బీరువా మీ ఇంట్లో అక్కడ ఉన్నది చాలా బాగా మాకు చెప్పారు, థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. చూసిన తర్వాత అన్నీ కూడా ఒక అవగాహన వస్తుంది, తర్వాత దొంగతనానికి బయలుదేరుతూ ఉంటారు. చూసిన తర్వాత ఆశ కలుగుతా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, నీ పొరుగు వారి ఏది కూడా నువ్వు ఆశించకూడదు. అలాగే కిందకి మనం వస్తే, నీ పొరుగు వాడి భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాడి దగ్గర తేనెనైనను ఆశింపకూడదని చెప్పాను. ఇప్పుడు ఎద్దునైనను గాడిదనైనను దేన్ని కూడా ఆశించకూడదు. ఈ రోజుల్లో అయితే ఎద్దులు గాడిదలు లేవు, కానీ ఇప్పుడు పక్కవారి కారు అయినను, బైక్ అయినను, లేకపోతే పక్కవారి బంగారమైనను దేన్నైనను ఆశించకూడదు. మనం ఇవన్నీ కూడా రాసుకోవడం. ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇల్లు బాగుందనుకోండి, చూసిన తర్వాత ఒక గృహ ప్రవేశానికి మనం వెళ్ళామనుకోండి, అది చూసిన తర్వాత ప్రభావం నువ్వు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు, వారికి కలిగిన అంతటిని కూడా నువ్వు కాపాడు అని చెప్పి మనం ఒక చిన్న ప్రార్థన చేయాలంతే తప్ప దేన్ని మనము ఆశించకూడదు. ఇప్పుడు ఆహారం చూశాడు, కళ్ళతో చూసిన తర్వాత అతని హృదయంలో ఆశ కలిగిన తర్వాత అతను తీసుకున్నాడు. 22వ వచనము. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని కింద ఉండేను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి
యెహోవా సన్నిధిలో ఉంచిరి. తరువాత యెహోషువాయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను దానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకారులోనికి తీసుకుని వచ్చింది. చాలండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాను ఆజ్ఞకి అవిధేయత చూపించాడు. అవిధేయత చూపించి అంతా కూడా ఆశించిన తర్వాత ఇప్పుడు అతను కలిగిందంతా కూడా ఆకారు లోయలోనికి వేయబడింది. ఆకారు లోయలో కాలిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కింద 25 వచనాన్ని కూడా చూడము. అప్పుడు యెహోషువ నీ వేళ మమ్మల్ని బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. చాలండి. ఆకాను చేసిన పాపం యెహోషువ ప్రార్థన చేయగా బయలుపరచబడింది. పలానా కుటుంబంలో పలానా వ్యక్తి పాపము చేశాడని చెప్పి బయలుపరచబడిన తర్వాత అతను కలిగినంతని కూడా ఆకారు లోయలోకి తీసుకుని వచ్చి పడేశారు. అతని రాళ్లతో కొట్టి చావగొట్టినట్లుగా మనం ఈ వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేసిన తప్పులు మనము ఒప్పుకోవాలి. మన తొందరపాటు అవిధేయత వల్ల మనము ఆశీర్వాదాలు అనేది పొందుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభువా నాకు నువ్వు చూపించు అని మనము ప్రార్థన చేయాలి. ఇంకా నేను దీవించబడట్లేదంటే, ఇంకా నాకు ఓటం వస్తుందంటే, ఇంకా నేను అపజయం పాలవుతున్నానంటే, ఎక్కడో నేను తప్పిపోయానో అది నాకు నువ్వు చూపించు అని మనము అడగాలి. యెహోషువ అడిగినప్పుడు దేవుడు ప్రార్థన చేస్తారు. పాపాలను మనం విడిచిపెట్టాలి కానీ దాచిపెట్టుకునేవారుగా ఉండకూడదు. చాలా మంది దాచిపెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. నా పాపాలు ఎవరికి తెలియకూడదు, ఈ బహిరంగంగా అవ్వకూడదు, ఈ రహస్యంగానే ఉండాలని చెప్పి దాచిపెట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడతా ఉంటారు. కానీ పాపాలు విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడని వాక్యంలో మనకి రాయబడింది. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టేవాడంట వర్ధిల్లడంట. ఎవరైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడో వాడు కనికరము పొందుతాడు, ఒప్పుకున్నవాడే వర్ధిల్లుతాడు. అంతేగాని దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం వర్ధిల్లాలి అంటే మన పాపాలను దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. ఆకాను చూశాడు, ఆశించాడు, ఆశించింది తీసుకున్నాడు. చాలా మంది వస్తువులకి ప్రాధాన్యత ఇస్తారు. బంగారం చూడగానే, వెండి చూడగానే, వస్త్రాలు చూడగానే అప్పుడు చాలా బాగున్నాయని చెప్పి వాటిని చూసి ఆశించుకుని తీసుకుని దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకోవాలి. దేవునికి ప్రతిదీ కూడా మనము స్పష్టంగా సన్నిధిలో ఒప్పుకునేవారుగా ఉండాలి. కాబట్టి చాలా మంది అవిధేయత వల్లనే ఆశీర్వాదం అనేది పొందుకోలేకపోతా ఉన్నారు. మన ఆశీర్వాదాన్ని ఏది ఆపుతుంది అంటే మన అవిధేయతే ఆఫ్ చేస్తూ ఉంది. మనం ఏదైనా ఆర్డర్ పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత మన ఇంటికి డెలివరీ చేస్తాడా లేకపోతే మన పక్కింటికి డెలివరీ చేస్తాడా? మన ఇంటికే ఖచ్చితంగా మన ఇంటికి డెలివరీ చేస్తాడు కానీ పక్కింటికి కాదు. యేసు ప్రభువు కూడా మన ఆశీర్వాదాలు మనకి ఇస్తారు కానీ పక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా అయినా ఇప్పుడు. కాబట్టి మన తలుపు దగ్గర నువ్వు నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తే, యథార్థంగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం నీ తలుపు దగ్గర నీకే ఇచ్చాయన వెళ్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు ఒకసారి పిల్లలు అప్పులు చేస్తూ ఉంటారు. సరైన విధానంలో ఉండకుండా కనిపించే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అప్పులు చేస్తా ఉంటారు. అప్పులు చేసిన తర్వాత తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మీ పిల్లలు మా దగ్గర అప్పు చేశారు, మీరు తీర్చుతారా లేదా అని చెప్పేసి అన్నప్పుడు తల్లిదండ్రులు కష్టపడి వారు తినక అప్పులు తీరుస్తా ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రుల సంపాదన అప్పులు తీర్చడానికి పనికొస్తుంది తప్ప పిల్లలకి ఆశీర్వాదకరంగా సంపాదన ఉండట్లేదు. ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండట్లేదంటే వారు అవిధేయతను బట్టి అది వారికి ఆశీర్వాదము కావట్లేదు. కాబట్టి మన అవిధేయత వల్ల మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోతా ఉన్నాయి. కాబట్టి నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవించు, యథార్థంగా దేవుని కొరకు జీవిస్తే దేవుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి వస్తువులకి ప్రాధాన్యత ఆహ్వానించాడు. వస్తువులు నా జీవితంలో నాకు కావాలని చెప్పి ఆ బంగారాన్ని కనిపించే వాటిని ఆకాను ఆశించాడు. వస్తువులకి చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు కానీ వాటిని సృష్టించిన దేవుడిని చాలా మంది పట్టించుకుంటారు.
పట్టించుకోరు, దేవుని పక్కన పెడతా ఉంటారు. కానీ ఈ లోకంలో ఏది మనకు శాశ్వతమైనది కాదు. ఏ వస్తువైనా దేన్నైనా కూడా మనం విడిచిపెట్టి ఒక రోజున వెళ్ళాలి. ఏది శాశ్వతమైనది కాదు, ఏది మనతోటి రాదు. మనకు శాశ్వతమైనది ఏంటి అంటే శాశ్వతమైనటువంటి దేవుడు. అంటే మనం కలిగి ఉంటే ఆయన మనల్ని వెంబడిస్తే దేవుడు మాత్రమే మనతోటి ఉండేవాడు. ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో దేవుడు మనల్ని చేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి విలువైన దేవుడిని మనం కోరుకోవాలి. విలువైన దేవుడిని మనం కలిగి వస్తువుల కంటే, బంగారం కంటే, వెండి కంటే, అన్నిటికంటే విలువైన దేవుడిని కలిగి మనం ముందుకి వెళ్ళనట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కనుక అందరు లేచి నిలబడి పాట పాడుతూ అనుకూలిస్తున్నాము.